ఫ్రెండ్స్ మీరైతే 102 మెగాపిక్సెల్ కెమెరా గురించి మీరు వినుంటారు. కానీ ఆ 102 మెగాపిక్సెల్ కెమెరా స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్ ఏదైతే ఉందో ఆ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్లో దానికి సపోర్ట్ ఉందని చెప్పి స్నాప్డ్రాగన్ అయితే ప్రకటించింది. దాని అయితే మీరు వినుంటారు ఖచ్చితంగా. సో ఫ్రెండ్స్ ఇది 660, 675, 710 అండ్ స్నాప్డ్రాగన్ 845, 855 ప్రాసెసర్స్లో ఈ సపోర్ట్ ఆల్రెడీ మేము ఇచ్చామని చెప్పి స్నాప్డ్రాగన్ అయితే చెప్పింది. మీరైతే ఒకసారి చూడండి ఫ్రెండ్స్, రెడ్మీ నోట్ 7లో మనం చూసుకున్నట్టయితే స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ ఉంది, కానీ అందులో 48 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. సో ఈ కెమెరాకి ఈ 108 మెగాపిక్సెల్ కూడా దగ్గర పోలిక ఉండే అవకాశం ఉంది. అది ఎలాగో మనము ఈ వీడియోలో చూద్దాం. సో ఫ్రెండ్స్ ఈ 192 మెగాపిక్సెల్ కెమెరా ఎలా ఉండబోతోంది అనేది కొన్ని ఐడియాస్ ఉన్నాయి. డైరెక్ట్గా 192 మెగాపిక్సెల్ కెమెరా ఇస్తారా లేదంటే ఇంకో విధంగా ఇస్తారా అనేది మనమైతే చూడొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రెడ్మీ నోట్ 7 కనుక మనం తీసుకున్నట్టయితే ఇందులో వాళ్ళు సామ్సంగ్ GM1 సెన్సార్ అనేది యూస్ చేశారు. ఈ సామ్సంగ్ GM1 సెన్సార్ అనేది అయితే ఉందో ఇది ఎఫెక్టివ్ కెమెరా వచ్చేసి 12 మెగాపిక్సెల్ ఉంటుంది. దాన్ని మళ్ళీ ఒక్కొక్క మెగాపిక్సెల్ ఏదైతే ఉందో ఆ ఒక్కొక్క మెగాపిక్సెల్ 4 మెగాపిక్సెల్గా డివైడ్ అవుతుంది అనమాట. అంటే ఒక్కొక్క పిక్సెల్ 4 పిక్సెల్స్గా డివైడ్ అవుతుంది. ఒక్కొక్క పిక్సెల్ 4 పిక్సెల్గా డివైడ్ అవ్వడం వల్ల మనకి అది 48 మెగాపిక్సెల్ అవుతుంది. అంటే ఒక మెగాపిక్సెల్ అంటే మనకి 1 మిలియన్ పిక్సెల్స్ అనమాట. అలాగే 12 మెగాపిక్సెల్స్ అంటే 12 మిలియన్ పిక్సెల్స్. అలాగే 48 మెగాపిక్సెల్ అంటే 48 మిలియన్ పిక్సెల్స్. సో ఇక్కడ ఒక పిక్సెల్ అనేది 4 పిక్సెల్స్గా డివైడ్ అవ్వడం వల్ల మనకి ఏదైతే 12 మెగాపిక్సెల్ ఎఫెక్టివ్ కెమెరా ఉందో అది మనకి 48 మెగాపిక్సెల్గా మారుతుంది. కాకపోతే మనకి డీటెయిల్ క్యాప్చరింగ్ దాంట్లో అయితే మనకి 48 మెగాపిక్సెల్ కన్నా మనకి 12 మెగాపిక్సెలే బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిందని చెప్పొచ్చు. మామూలుగా మీరు కెమెరా రివ్యూ కావాలంటే మీరు చూడొచ్చు రెడ్మీ నోట్ 7 చాలా యూట్యూబర్స్ దగ్గర. సో ఫ్రెండ్స్ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ 1 మెగాపిక్సెల్ ఇస్ డివైడింగ్ ఇంటూ 4 మెగాపిక్సెల్స్. ఇది మనకి ఈ కెమెరాలో ఉండేది. సో ఇలాగే మనకి 192 మెగాపిక్సెల్ కూడా ఉండొచ్చా అనే ఒక డౌట్ అయితే వచ్చింది. దానికి కారణం ఏంటంటే 48 ఇంటూ 4 వేసుకున్నామంటే మనము దట్ ఈక్వల్స్ టు 192 అనమాట. అంటే ఒక 48 మెగాపిక్సెల్ కెమెరా తీసుకొచ్చి అందులో ఆ మెగాపిక్సెల్స్ ఉన్నాయి కదా, 48 మెగాపిక్సెల్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క పిక్సెల్ కూడా మనకి 4 పిక్సెల్స్గా ఇందులో ఎలాగైతే డివైడ్ అయ్యి కలర్ షేరింగ్ చేసుకున్నాయో అలా 4 పిక్సెల్స్గా డివైడ్ అయితే అది మనకి 192 మెగాపిక్సెల్ కెమెరా అయితే అవుతుందన్నమాట. సో అలాగే మనం చూసుకున్నట్టయితే దీన్ని కూడా ఈ సేమ్ ఈ టెక్నాలజీనే వాడాల్సిన అవసరం లేదు. దీన్ని ఇంకా ఇంప్లిమెంట్ కూడా చేయొచ్చు వాళ్ళు. ఎలాగంటే 12 మెగాపిక్సెల్ ఎఫెక్టివ్ కెమెరా టు 192 మెగాపిక్సెల్ కెమెరా అనమాట. అంటే 12 మెగాపిక్సెల్ మనకి ఎఫెక్టివ్ కెమెరా ఉంటుంది. ఇప్పుడు రెడ్మీ నోట్ 7 ఎలా అయితే ఉందో 12 మెగాపిక్సెల్ ఎఫెక్టివ్ కెమెరా ఉంటుంది. 48 మెగాపిక్సెల్ వచ్చేసి మామూలు కెమెరా ఉంది. అంటే ఈ ఎఫెక్టివ్ కెమెరా ఇది డివైడ్ అయిన తర్వాత 48 మెగాపిక్సెల్ వస్తుంది. అలాగే ఎఫెక్టివ్ కెమెరా 12 మెగాపిక్సెల్ ఉండి దాన్ని ఈ పిక్సెల్స్ అనేవి డివైడ్ అయిన తర్వాత 192 మెగాపిక్సెల్ వచ్చేలా చేయొచ్చు. సో అది కూడా ఒక ప్రాసెస్. దీన్ని ఇంకా డెవలప్ చేస్తూ పోయారంటే ఆ ప్రాసెస్ చేయొచ్చు అనమాట. అంటే 12 మెగాపిక్సెల్ ఒక్కొక్క పిక్సెల్ మనకి 4 పార్ట్స్గా విడిపోయి 4 పిక్సెల్స్గా ఫామ్ అవుతుంది. మళ్ళీ ఆ 4 పిక్సెల్స్ ఏవైతే ఉన్నాయో అందులో కూడా ఒక్కొక్క పిక్సెల్ మళ్ళీ 4 పిక్సెల్స్గా డివైడ్ అవుతుంది. జస్ట్ మనము ఒక సినిమాలో అయితే చూస్తుంటాం, మేబీ స్టాలిన్ సినిమాలో అనుకుంటా ఒకరు ముగ్గురు హెల్ప్ చేయాలి, ఇంకో ముగ్గురు హెల్ప్ చేయాలని. సో ఆ విధంగానే ఇది కూడా ఒక్కొక్క పిక్సెల్ 4 పిక్సెల్స్గా డివైడ్ అవుతుంది. మళ్ళీ ఆ 4 పిక్సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈచ్ మళ్ళీ 4 పిక్సెల్స్గా డివైడ్ అవుతాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే 12 మెగాపిక్సెల్స్ ఇంటూ 4 ఇంటూ 4. సో ఈ టోటల్ ఏమవుతుంది 12 4 48, 48 ఇంటూ 4 192. సో ఈ విధంగా మనకి 12 మెగాపిక్సెల్ ఎఫెక్టివ్ కెమెరాతోనే మనం 192 మెగాపిక్సెల్ కెమెరాని అయితే మనం ఒక ఫోన్లో ప్లేస్ చేయొచ్చు. బట్ ఇప్పటివరకు అయితే 192 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ అనేది ఏది లేదు. బట్ మనం దాన్ని అయితే ఇప్పుడు ట్రూ చేయొచ్చు అనమాట ఈ ప్రాసెస్ని అయితే యూస్ చేసి. మేబీ స్మార్ట్ ఫోన్ కంపెనీస్ ఇలాగే ఆలోచిస్తాయి లేదా ఇంకా ఏదైనా అడ్వాన్స్డ్గా ఆలోచించేస్తారో మనం చెప్పలేము. సో డైరెక్ట్గా ఇలాగా 4 మెగాపిక్సెల్స్గా ఒక్కొక్క పిక్సెల్ 4 పిక్సెల్స్గా డివైడ్ అయ్యి మళ్ళీ ఆ 4 పిక్సెల్స్ మళ్ళీ డివైడ్ అయ్యే బదులు ఒకేసారి ఒకే పిక్సెల్ 16 పిక్సెల్స్గా డివైడ్ అయ్యేలా కూడా చేయొచ్చు. బట్ ఇట్ మే బి టఫర్ ప్రాసెస్ అనుకుంటున్నాను. దానికన్నా ఇది ఈజీ అవ్వచ్చు అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ ఈ విధంగా చూసుకుంటే మనకి చాలా ఐడియాస్ అయితే వస్తుంటాయి 192 మెగాపిక్సెల్ కెమెరా గురించి. ఎందుకంటే ఇప్పటివరకు మనకి ఆల్మోస్ట్ మనకి 41 మెగాపిక్సెల్ అనుకుంటా నోకియా 1080 ఇంతకుముందు ఏదో వచ్చింది ఫోన్లో. సో ఆ విధంగా కెమెరా డిపార్ట్మెంట్ అనేది మరి చాలా మందికి ఇంపార్టెంట్ అయిపోయింది. ఈ కెమెరా డిపార్ట్మెంట్తోనే కొన్ని బ్రాండ్స్ అయితే మనకి సర్వే అయిపోయి సెల్ఫీ కెమెరా అని చెప్పి కొన్ని బ్రాండ్స్ చాలా సర్వే అయిపోయాయి ఆఫ్లైన్ మార్కెట్లో, ఆన్లైన్ మార్కెట్ కాదు. ఆఫ్లైన్ మార్కెట్లో చాలా బ్రాండ్స్ అనేవి సర్వే అయ్యేది ఈ కెమెరా డిపార్ట్మెంట్ని యూస్ చేసుకుని. ఎందుకంటే చాలా మందికి ఈ సెల్ఫీలు అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. సో అలాంటి వాళ్ళని బాగా టార్గెట్ చేయడానికి
అలాగే ఇప్పుడు 192 మెగాపిక్సెల్ కెమెరా అనేసరికి బ్యాక్ కెమెరా అనేసరికి చాలా మంది కెమెరా ప్రియారిటీ ఎవరైతే ఉంటుందో వాళ్ళందరూ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు అనమాట ఈ టైప్ ఆఫ్ కెమెరా ఉండే ఫోన్స్ మీద. సో ఇదైతే ఈ 12 మెగాపిక్సెల్ ఎఫెక్టివ్ కెమెరా 2 ఇలా చేయొచ్చు. అండ్ పెద్ద ప్రాసెసర్స్ అంటే నేను ఇప్పుడు చెప్పిన స్నాప్డ్రాగన్ 660, 675, 710 ఉన్నాయి కదా, స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్కి రిలేటెడ్గా చెప్తున్నాను. ఎందుకంటే అందులో 25 మెగాపిక్సెల్ వరకు అది ప్రాసెసింగ్ అనేది పర్ఫెక్ట్గా చేయగలదు అని చెప్పి ఉంటుంది అందులో. అంటే 25 మెగాపిక్సెల్ సపోర్ట్ కాదు ఫ్రెండ్స్, 25 మెగాపిక్సెల్ వరకు ప్రాసెసింగ్ చేయగలదు. సో అదైతే ఉంటుంది అందులో. సో దీనికి ఏదైతే వాడారో 12 మెగాపిక్సెల్ కెమెరా టు 48 మెగాపిక్సెల్, సో దాన్ని మళ్ళీ నేను చెప్పిన ప్రాసెస్ ద్వారా 12 మెగాపిక్సెల్ టు 48 మెగాపిక్సెల్, 48 మెగాపిక్సెల్ టు 192 మెగాపిక్సెల్ కట్ అయ్యేలాగా వాళ్ళు చేసే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది నేను చెప్పిన ఈ ఎఫెక్ట్ 12 మెగాపిక్సెల్ టు 192 మెగాపిక్సెల్ అనేది ఎందుకన్నా అంటే మనకు ఆల్రెడీ ఇది అవైలబుల్గా ఉండే టెక్నాలజీ. దీనికన్నా బాగా అవైలబుల్గా ఉండే టెక్నాలజీ అంటే 48 మెగాపిక్సెల్ టు 192 మెగాపిక్సెల్. కానీ ఇది ఈ స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్ అండ్ స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్లో అయితే మనము చూడొచ్చు. ఇంకా ఫ్యూచర్ ప్రాసెసర్స్ ఏమైనా ఫ్లాగ్షిప్ కేటగిరీలో ఉన్న ప్రాసెసర్స్లో 48 మెగాపిక్సెల్ టు 192 మెగాపిక్సెల్ వచ్చేది అయితే మనం చూడడానికి అయితే అవకాశం ఉంటుంది. బట్ మనకి బడ్జెట్లో వచ్చే మొబైల్స్ ఇప్పుడు రెడ్మీ నోట్ 7 ఎలా అయితే వచ్చిందో అలా బడ్జెట్లో వచ్చే మొబైల్స్ ఏవైతే ఉన్నాయో అంటే 20K లోపల అనమాట, 20K లోపల వచ్చే మొబైల్స్ ఏవైతే ఉన్నాయో వాటి లోపల మన ఇలాంటి టెక్నాలజీ అంటే 48 మెగాపిక్సెల్స్ పెట్టి అయితే వాళ్ళ ఫోన్ను డైరెక్ట్గా వదిలే అవకాశం అయితే లేదు. ఇప్పుడు ఎలాగైతే రెడ్మీ నోట్ 7 12 మెగాపిక్సెల్ టు 48 మెగాపిక్సెల్ పెట్టారో అలాంటివి అయితే మనకి అవైలబుల్ చేస్తారు 15K లోపల అయితే మ్యాక్సిమమ్. సో అలాగే మనకి 20K లోపల 12 మెగాపిక్సెల్ టు 192 మెగాపిక్సెల్ కెమెరా కూడా మనం ఫ్యూచర్లో అయితే ఖచ్చితంగా చూడొచ్చు. మనకి ఫ్లాగ్షిప్ కేటగిరీలో ఒకటి 192 మెగాపిక్సెల్ కెమెరా వచ్చిందంటే దాన్ని మళ్ళీ మనకి 20K లోపల అయితే మనకి మామూలు మిడ్ రేంజ్ మొబైల్స్ వెళ్తే మనకి 20K లోపల అట్లా అయితే ఖచ్చితంగా వదులుతారు 192 మెగాపిక్సెల్ కెమెరా ఉండే ఫోన్స్. కాకపోతే అవి ఎఫెక్టివ్ కెమెరా ఎంత ఉంటుంది అనేది మనం అయితే చూసుకోవాలి. అంటే ఫ్లాగ్షిప్ కేటగిరీలో మనకి 48 మెగాపిక్సెల్ టు 192 మెగాపిక్సెల్ చేసినా మనము పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, అది మనకి డైరెక్ట్గా ఉంటుంది. అలాగే 192 మెగాపిక్సెల్ కెమెరా డైరెక్ట్గా ప్లేస్ చేసినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాకపోతే రేట్ అనేది మనకి ఐఫోన్ ఎలా ఉందో అలా మనకి రేట్ ఎక్కువ అయిపోతుంది. ఎందుకంటే ఏదైనా కొత్త టెక్నాలజీ కానీ కొత్తగా ఏదైనా వచ్చినప్పుడు కానీ దాని రేట్ అనేది చాలా హెవీగా ప్లేస్ అవుతుంది. అంటే స్టార్టింగ్లో స్మార్ట్ ఫోన్స్ వచ్చినప్పుడు వాటికి ఉండే ప్రైసెస్ మనం ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ కంపేర్ చేసుకుంటే ఆ ఫీచర్స్ని మనకి ఇప్పుడుండే చాలా అడ్వాన్స్డ్గా ఉంటాయి. కాకపోతే అప్పుడు ఉండే రేట్స్కి ఇప్పుడుండే రేట్స్కి అసలు సంబంధం ఉండదు. ఎందుకంటే ఏదైనా టెక్నాలజీ అనేది కొత్తగా వచ్చిందంటే దానికి అప్పుడు డిమాండ్ ఎక్కువ ఉంటుంది. సో దాన్ని ఎక్కువ ప్రైసెస్కి అయితే అమ్మడానికి ట్రై చేస్తూ ఉంటారు మనకి. సో ఈ విధంగా మనకి ఏం చూసుకున్నా అంతే మనకి ఇప్పుడు ఫ్లాగ్షిప్ మొబైల్స్ ఏమేమి చూసుకున్నా మనకి కొత్తగా వచ్చిన టెక్నాలజీతో వస్తుంటాయి. సో దానివల్ల మనకి వాటి రేట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి మామూలు ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే. మామూలు ఫోన్స్లో కొంచెం ఓల్డ్ టెక్నాలజీ అనేది అయితే ఉంటుంది. ఆ విధంగా మనం స్నాప్డ్రాగన్ ఇప్పుడు ఏదైతే చెప్పిందో ఈ 192 మెగాపిక్సెల్ కెమెరా అది కానీ వచ్చిందంటే అది కూడా ఒక కొత్త రకమైన ఉంటుంది, కొత్త టెక్నాలజీ మాదిరిగా ఒక 192 మెగాపిక్సెల్ కెమెరా ఇంతవరకు ఏ ఫోన్లో అయితే మనకి లేదు. ఆ సెన్సార్ వచ్చిందంటే అది మాత్రం వెరీ న్యూ అవుతుంది, వెరీ స్పెషల్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం రీసెంట్గా చూసుకుంటే సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ వచ్చింది. ఈ ఫోల్డబుల్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి కొత్త టెక్నాలజీ. దాని ప్రైస్ యాక్చువల్లీ 1.5 lakh దాకా ఉంది. మనకి ఆ రేంజ్లో ఒక పీసీ వస్తుంది. కాకపోతే దాన్ని ఎందుకు అంత ప్రైస్ పెట్టారు అంటే ఆ ఫోల్డబుల్ టెక్నాలజీ. సో మనకి ఇంతకుముందే BOE కూడా మనకి అనౌన్స్ చేసింది. BOE మనకి ముందే చూపించింది డెమో అవి ప్రొటోటైప్స్ అన్ని. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే మనకి 192 మెగాపిక్సెల్ కెమెరా ఏదైతే ఉందో అది కానీ వచ్చిందంటే మనకి డెఫినెట్లీ హై రేట్లో అయితే ఉంటుంది. కాకపోతే మనకి కొన్ని చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అంటే షామీ కానీ ఇంకా వేరే చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి తక్కువ రేట్లో అయితే ఇలాంటి కెమెరాస్ తీసుకొస్తాయి. కానీ అది ఎలా తీసుకొస్తాయంటే ఇట్లా 12 మెగాపిక్సెల్ని ఈచ్ పిక్సెల్ని 4 పిక్సెల్స్గా డివైడ్ చేసి మళ్ళీ ఈచ్ పిక్సెల్ని 4 పిక్సెల్గా డివైడ్ చేసి 3 phases తీసుకొచ్చి దాన్ని 192 మెగాపిక్సెల్గా మనకి పరిచయం చేసే అవకాశం ఉంది. లేదంటే 48 మెగాపిక్సెల్, ఎందుకంటే ఫ్యూచర్లో 48 మెగాపిక్సెల్ కూడా మనకి చీప్ అయిపోతుంది, 20K లోపలనే ఈజీగా వచ్చేస్తాయి. సో అలా ఆ విధంగా కాకపోతే ఇంకా టైం పడుతుంది. సో అప్పుడైతే వాళ్ళు 48 మెగాపిక్సెల్ డైరెక్ట్గా 4 మెగాపిక్సెల్స్గా డివైడ్ చేసి ఇవ్వచ్చు. దాన్ని అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఒకవేళ అలా ఇద్దాము అనుకుంటే ఇప్పుడైతే ఫ్లాగ్షిప్ కేటగిరీలో ఇస్తారు ఈ టెక్నాలజీ యూస్ చేసి. ఒకవేళ 192 మెగాపిక్సెల్ కెమెరా నిజంగా వస్తే 2020, 2022, 2025 ఈ మధ్యలో అయితే మనకి ఖచ్చితంగా 192 మెగాపిక్సెల్ కెమెరా ఈజీగా హైలైట్ అయిపోతుంది, మ్యాక్సిమం వచ్చేస్తుంది టెక్నాలజీ. సో ఇలా కానీ వచ్చింది అంటే దానికి ఖచ్చితంగా 20Kలో ఇవ్వాలి అంటే కొన్ని చైనీస్ కంపెనీస్ అయితే పర్ఫెక్ట్లీ ఇలాంటి ప్లాన్ అయితే ఏదో ఒకటి చేస్తూ ఉంటే మీకు ఏ ప్లాన్ నచ్చిందో చెప్పండి. అంటే 12 మెగాపిక్సెల్లో ఒక్కొక్క పిక్సెల్ని 4 పిక్సెల్స్గా డివైడ్ చేసి మళ్ళీ ఈచ్ పిక్సెల్ని 4 పిక్సెల్గా డివైడ్ చేసే ప్రాసెస్ ఉంది కదా, ఇది మనకి ఏదైతే స్టాలిన్ ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు. మనం దీనికి స్టాలిన్ ప్రాసెస్ అని పేరు పెట్టచ్చు. సో ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే ఆ ప్రాసెస్ పేరు కామెంట్లో పెట్టండి. మీకు ఏ ప్రాసెస్ నచ్చింది, ఇలా నచ్చిందా, లేదంటే డైరెక్ట్గా 12 మెగాపిక్సెల్ సెన్సార్ తీసుకుని ఒక్కొక్క పిక్సెల్ని మనకి 16 పిక్సెల్స్ ఒకేసారి డివైడ్ చేసేలాగా ఆ ప్రాసెస్ నచ్చింది అనేది మీరైతే కామెంట్లో చెప్పండి. ఇది 16 మెగాపిక్సెల్ అంటే ఒక 12 మెగాపిక్సెల్ని 16 పిక్సెల్స్గా డైరెక్ట్గా 12 మెగాపిక్సెల్ ఉందనుకోండి, అలా ఈచ్ పిక్సెల్ని
16 పిక్సెల్స్గా డివైడ్ చేసేది ఏదైతే ఉందో అది మనకి 2 ఫేజ్ ప్రాసెస్ అది. అలాగే మనకి 12 మెగా పిక్సెల్లో ఈచ్ పిక్సెల్ని 4 పిక్సెల్స్గా డివైడ్ చేసి మళ్ళీ ఈచ్ పిక్సెల్ని 4 పిక్సెల్స్గా డివైడ్ చేసేది మనకి అది 3 ఫేజ్ ప్రాసెస్ అది. సో మీకు 2 ఫేజ్ ప్రాసెస్ నచ్చిందా 3 ఫేజ్ ప్రాసెస్ నచ్చిందా, అంటే ఈచ్ పిక్సెల్ని 16 పిక్సెల్స్గా డివైడ్ చేసే ప్రాసెస్ నచ్చిందా, లేదంటే ఈచ్ పిక్సెల్ని 4 పిక్సెల్స్గా డివైడ్ చేసి మళ్ళీ ఈచ్ పిక్సెల్ని 4 పిక్సెల్స్గా డివైడ్ చేసే ప్రాసెస్ నచ్చిందా అనేది మీరైతే కామెంట్లో చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఈచ్ పిక్సెల్ని 4 పిక్సెల్స్గా డివైడ్ చేసి 48 పిక్సెల్స్ మనం కానీ చేసినట్టయితే మన ఈ మధ్యలో ఈ 48 మెగా పిక్సెల్ ఫేజ్ అయితే ఉందో ఆ ఫేజ్ మనకి యూస్ అవుతుంది అనమాట పిక్చర్స్ క్యాప్చర్ చేయడానికి, అది కూడా 192 మెగా పిక్సెల్తో పాటు. అందుకే నేను ఈ 4 పిక్సెల్స్గా డివైడ్ చేసి మళ్ళీ 4 పిక్సెల్స్గా డివైడ్ చేసే ప్రాసెస్ అనేది ఉందో ఇది బాగుంటుంది అనుకున్నాను. అలాగే మీకే ప్రాసెస్ నచ్చిందో చెప్పండి, 4 పిక్సెల్స్ టు 4 పిక్సెల్స్ ఆర్ డైరెక్ట్ 16 పిక్సెల్స్. అలాగే మీకు కూడా ఏదైనా ఐడియా ఉందా 192 మెగా పిక్సెల్ కెమెరా అంటే ఇలా డైరెక్ట్గా 192 మెగా పిక్సెల్ సెన్సర్ కాకుండా వేరే విధంగా మీకు 192 మెగా పిక్సెల్ కెమెరా వచ్చే అవకాశం ఉందని చెప్పి మీరు అనుకుంటున్నారా? అలా అనుకున్నట్టయితే అది ఏంటో మీరు కూడా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పొచ్చు. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా వీడియోస్ అన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ నుంచి ఇంకా మీరు ఎక్కువ వీడియోస్ కావాలనుకుంటుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ ఏంటి మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే నోటిఫికేషన్ ఐకాన్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ అయితే మీరు ప్రెస్ చేసి మీరు నా ఛానల్ నుంచి నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే ఆ నోటిఫికేషన్ అయితే మీరు పొందొచ్చు. సో ఈ విధంగా మనం ఇంకా మరిన్ని వీడియోస్లో అయితే కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై నౌ.